అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్న మనం, మరి ఇవాళ కూడా మాస్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారండి. వారి ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యం కొనసాగించుకోవటమే ఇక ఆలస్యం. సో, మరి ఈ సజ్జనులు అంటే సత్యంతో ప్రయాణం చేస్తూ వస్తున్న వారు. ఆ అడుగుజాడలో ఆ అడుగుల్లో నడుస్తూ వస్తున్నవారు వీరంతా కూడా. మరి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌ని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు కదూ! సో, ఈ కంప్లీట్ మ్యాన్ అంటేనే మనకు తెలుసు పత్రి గారని చెప్పేసి. పత్రి గారిని చూసి అంటే ఆయన చెప్తే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. కొన్నే నేర్చుకుంటాం. సో, ఆహ్, ఆయనని చూసి చాలా విషయాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఆయనను చూసి నేర్చుకోవచ్చు. ఆయన బిహేవియర్, ఆయన నడవడికని కానీ, ఆయన జీవితపు లక్ష్యాలెలా ఉండేవి, ఒక సందర్భం ఎదురైనప్పుడు మరి వారు ఎలా ట్రీట్ చేసేవారు. ఇవన్నీ కూడా ఒక సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలోనే మనకి ఈ విషయ సేకరణ, ఈ విషయ జ్ఞానాన్ని మనం అందుకోగలం ఫ్రెండ్స్. అందుకే అన్నమాట ఈ సజ్జన సాంగత్యం మనం ప్రతిరోజు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుపుకోబోతున్నాం. మరి సిద్ధంగా ఉన్నారు మాస్టర్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. శ్రీకాంత్ సార్, వెల్కమ్ సార్ మీకు. కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. నమస్తే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. సార్ ప్లీజ్ కంటిన్యూ. నేను హాఫ్ అన్ అవర్ చెప్పాలా? యెస్ సార్. మీరేమైనా క్వెషన్స్ అడుగుతారా? ఎలాగైనా ఓకే సార్. డన్. సార్ ఫస్ట్ ఒక 2 మినిట్స్ బ్రీఫ్‌గా ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి మీ గురించి మీరు. మీరు ఏం నేర్చుకున్నారు? పత్రి గారి దగ్గర, ఆయన సాంగత్యంలో, ఆయనను చూసి. మరి మనం ఇంత జర్నీ చేశామంటే ఆషామాషి కాదు. ఇంకా ఇక ముందు కూడా కంటిన్యూ అవుతున్నాం. సో, మరి అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మీకు నచ్చినది. సో, ఎందుకు మీరింత ప్రయాణం చేస్తున్నారు మరి? ఒక వ్యక్తి నచ్చకపోతే మనం ఉండలేమా వాళ్ళతో సరే. సాంగత్యంలో? అలాగ. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. పత్రి గారికి నమస్కరిస్తూ, మరి నా పరిచయం విషయానికొస్తే నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. గత 18 సంవత్సరాల నుంచి నేను ఈ మార్గంలో ఉన్నాను. మొట్టమొదలు తటవర్తి రాఘవరావు గారి క్లాసులు విని నేను ప్రభావితమయ్యాను. మరి వారికి కూడా నమస్కారం. ఒక 4 నెలల తర్వాత నేను భీమవరం వెళ్ళాను. భీమవరంలో 3 రోజుల క్లాసులు విన్నాక నాకు పత్రి గారంటే ఏంటి అనేది అర్థమైంది. ఎంతోమంది గురువులున్నారు. ఎంతోమంది గురువులకి ఎంతోమంది శిష్యులున్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తున్నారు అంటే దేహపరమైన సాధనల గురించి బోధిస్తున్నారు. కొంతమంది గురువులు మనస్సుకు సంబంధించిన సాధనలు బోధిస్తున్నారు. మరి పత్రి గారు మాత్రం ఆత్మకి సంబంధించిన సాధన బోధిస్తున్నాడు అనేది నాకు అర్థమయ్యింది. ఆ తర్వాత ఎంతమంది గురువులు చెప్పినా అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మానవుల వరకే చెప్తున్నారు. కానీ పత్రి గారు ఏం చెప్తున్నారు అంటే సకల ప్రాణికోటి కూడా ఆనందంగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఎవరి యొక్క గొప్పతనాన్నైనా సరే వేషాల్ని బట్టి కాదు గుర్తుపట్టాల్సింది, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవాలి. మరి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన సందేశాల్ని బట్టి, లేదు అంటే వాళ్ళు రాసిన పుస్తకాల్ని బట్టి అనేది. ధ్యానంలోకి వచ్చిన 4 నెలల తర్వాత భీమవరం 3 రోజుల క్లాసులో విన్నాను. ఆ తర్వాత మారేడుమల్లి ట్రెక్కింగ్ రాజమండ్రి దగ్గర పత్రి గారి ఆధ్వర్యంలో డాట్ల రాయ్ జగపతి రాజు గారు నిర్వహించారు. నేను మొట్టమొదటిసారి పత్రి గారిని అక్కడ చూడడం జరిగింది. నాకు చూడగానే ఎందుకు భలే నచ్చేశాడు పత్రి గారు అంటే, ఒకతను ఓమ్ని వ్యాన్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. పత్రి గారి వెనకాల చాలా మంది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఆ ఓమిని వ్యాన్ అతన్ని మాత్రం ఆపి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరిచే ఆయనకి చప్పట్లు కొట్టించాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈయనేంటి ఇంతమంది ఈయన వెనకాల తిరుగుతున్న ఆ ఓమిని అతన్ని అలా ఆపి సెకండ్ ఇచ్చి, అంటే ఆ ఓమిని అతను ఎవరో బయట అతను కాదు, పిరమిడ్ మాస్టరే సర్వీస్ చేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత బాగా పలకరిస్తారా, అంత మహానుభావులు గొప్ప వాళ్ళని విన్నానే.
చాలా సింపుల్గా ఉన్నాడే ఈయన అని చెప్పి చూసి అలా సెకండ్ అతనికి ఇవ్వగానే నాకు భలే నచ్చేశాడు. ఇంకా సార్ చెప్పేవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా నవ్వించే విధంగా ఉంటాయి, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆయనను చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి అనేది నాకు అర్థమవుతుంది. మరి సార్ నైట్ ఎక్కడికో పడుకోవడానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోజు ఉదయాన్నే వచ్చాడు. రాగానే నేను టిఫిన్ చేయలేదు, నాకు టిఫిన్ పెట్టండి అన్నాడు. అందరికీ ఉప్మా పెట్టారు. చివరాఖరిలో ఉన్న ఉప్మా తీసి పత్రి సార్కి పెట్టడం జరిగింది. పత్రి గారు ఉప్మా తిన్నాక మరి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతూ ఉంటే నో కంప్లైంట్స్, ఎవరు కంప్లైంట్లు ఇవ్వడానికి లేదు. మనం ఇంట్లోనే ఒక 10 మంది వస్తే అన్ని ఏర్పాట్లు చేయడానికే కింద మీద అవుతాము. ఎక్కడో అడవిలోకి వచ్చాము, నాకు అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి అని ఎవరు కంప్లైంట్ చేయొద్దు అని చెప్పి వెంబడే మళ్ళీ ఏమన్నాడు అంటే నాకు ఈరోజు ఉప్మా సరిగ్గా పెట్టలేదు, ఆ కింద చివర్లో ఉన్నది తీసుకొని వచ్చి నాకు పెట్టారు అన్నాడు. అంటే అందరూ నవ్వేశారు. నవ్వాక పత్రి సార్ అన్నాడు, నేను ఎవరిని కంప్లైంట్ చేయొద్దు అన్నాను కానీ నేను కంప్లైంట్ చెయ్యను అని చెప్పలేదు అని చెప్పి ఆయన అంటాడు. నాకు భలే నవ్వనిపించింది. అరే ఎంత బాగా చెప్పాడు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, సమస్య కాదు పరిష్కారం చూడాలి అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత ఒక రోజున్నర 3 రోజులు పత్రికారిని అలాగే గమనిస్తూ గమనిస్తూ ఆ ట్రెక్కింగ్లో పాల్గొన్నాను. పాల్గొంటే ఒక చోట పత్రికారు కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేయించారు. చేయించాక పత్రి సార్ అడిగారు, అది 2008లో మారేడుమల్లిలో ఫస్ట్ టైం ట్రెక్కింగ్కి ఎవరెవరు వచ్చారో చేతులు ఎత్తండి అన్నాడు. నేను చేతులు ఎత్తాను. చుట్టూ చూస్తే 80% మంది చేతులు ఎత్తారు. నాకు అనిపించింది ఫస్ట్ టైం ట్రెక్కింగ్కి నేనే కాదు ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చారా. మరి నాకు అనుకున్నాను, ఈయన నిజంగానే ఏదో చేసేటట్టు ఉన్నాడే, ఏదో అద్భుతాలు, ఈయన సామాన్యుడు కాదే. లోకంలో ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటుంది, వీడికి ఇదేం పిచ్చి, ధ్యానం ధ్యానం అని తిరుగుతుంటున్నాడు అని చెప్పి నేను నా మనసులో అనుకున్న, బయటికి ఏం చెప్పలేదు. ఏమీ తెలియనట్టు పత్రి సార్ వెనకాలే వెళ్తూ ఉంటే సడన్గా పత్రి సార్ ఒక మేడం మీద చేయేసి, మేడం నేను ఒక మూర్ఖుణ్ణి కదా, ఈ ప్రపంచాన్ని అంతా ధ్యానమయం చేయాలనుకుంటున్నాను అని ఆ మేడంతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి కదరా అని నా దిక్కు చేయబెట్టి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా మనసులో అనుకుంటున్నది ఆయన ఎలా చెప్పగలిగాడు. మరి ఆ తర్వాత అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్, తులసి దళం, మరణం లేని మీరు ఇవన్నీ చదివాక పత్రి గారంటే ఏంటి, యోగీశ్వరులు అంటే ఏంటి, మరి వాళ్ళకి ఏంటి అంటే ఇంద్రియాతీత శక్తులు ఉంటాయి, ఏమీ కనపడనట్టు ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ దగ్గర ఎంత అణిగి మణిగి ఉంటే అంత బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ఆ తర్వాత నేను అప్పుడప్పుడు సందర్భానుసారంగా పత్రి సార్ని కలుస్తూ ఉంటా, పత్రి గారి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటా. మరి నేను ధ్యానంలోకి తటవర్తి రాఘవరావు గారితో వచ్చినాను కాబట్టి నాకు ఎక్కువగా తటవర్తి రాఘవరావు గారు ఎందుకు ఈయన ఇంత సింపుల్గా ఉంటాడు, ఇంత కోటీశ్వరుడు, ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, అంత సింపుల్గా ఎందుకు ఉంటాడు అని ఒక క్వశ్చన్ వచ్చేది. నేను పత్రిగారి క్లాస్లో పాల్గొన్నప్పుడు పత్రిగారు చెప్పారు, పత్రిగారు ఏం చెప్పారు అంటే సృష్టిలో ఎంతటి గొప్ప వాళ్ళో ఏం చేస్తూ ఉంటారు అంటే అంతటి సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. గొప్పవాళ్ళు ఎప్పుడూ గొప్పలు చెప్పరు, ప్రత్యేకతలు చూపించరు. మరి మనం ఎవరైతే గొప్పవాళ్ళు అనుకున్నామో వాళ్ళంతా కూడా అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చారు. మరొక రమణ మహర్షిని తీసుకున్నా, ఒక షిరిడి సాయిబాబాని తీసుకున్నా, ఓహో ఎంతటి గొప్ప వాళ్ళో అంతటి సామాన్య జీవితాన్ని గడుపుతారు. తర్వాత నాకు ఇంకొకటి తటవర్తి గారితో అనిపించింది, ఎందుకు ఈయన ఇంత గట్టిగా చెప్తాడు, ఎందుకు ఈయనకి ఇంత కోపము. దానికి పత్రిగారి క్లాస్లో పాల్గొంటే నాకు పత్రిగారు క్లారిటీ ఇచ్చారు.
మీరేదైతే పెద్దది అనుకుంటారో అదేమవుతుంది అంటే మాకు చిన్నదిగా కనిపిస్తుంది. మీరేదైతే చిన్నది అనుకుంటారో అప్పుడు అదేమైతుంది అంటే మాకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది అని చెప్పి పత్రి గారు ఏం చెప్పారు అంటే, ద స్మాల్ థింగ్ ఈజ్ బిగ్ థింగ్ ఫర్ యూ, ద బిగ్ థింగ్ ఈజ్ స్మాల్ థింగ్ ఫర్ మీ. ధర్మరాజుకి అబద్ధం ఆడడం అనేది చాలా పెద్దదిగా కనపడింది, కృష్ణుడికి అబద్ధం ఆడడం అనేది చాలా చిన్నదిగా కనపడింది. ఎవరైనా సరే క్లాస్లో కూర్చుంటే చిన్నపిల్లల్ని తీసుకొస్తే సెల్ ఫోన్ మోగిస్తే అందరూ నన్ను చూసి అనుకుంటారు, పత్రిగారు అంటున్నారు, ఈడు ఇంత దానికే ఇంత పెద్ద రాద్ధాంతం చెయ్యాలా, పిల్లల్ని తీసుకొస్తే సెల్ ఫోన్ మోగిస్తే అంతలా వాళ్ళ పైన కోపపడాలా. మీరు ఏదైతే చిన్నది అనుకున్నారో అది ఏమైతుంది అంటే నాకు పెద్దదిగా కనిపిస్తుంది. మీకు అది చాలా చిన్న విషయం. ఇక్కడ కూర్చున్నాడు మరి ఇంతమందికి జ్ఞానాన్ని బోధించడానికి ఉన్నది వచ్చాడు. మరి వాళ్ళ ఆసక్తిని మీరేం చేస్తున్నారు అంటే భంగం కల్పిస్తున్నారు. మీరు ఎంతగానో నష్టం కలిగిస్తున్నారు. అది మీకు చిన్నదిగా కనపడ్డా నాకు పెద్దది. తర్వాత నాకు అనిపించింది, నాది ఏవియేషన్ ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు ధ్యాన ప్రచారం ఇందులోనే తిరగాలి, ఇందులోనే సాటిస్ఫై అనేది ఉంది. మరి నా భవిష్యత్తు ఏంటి అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు పత్రిగారి క్లాస్లో పాల్గొంటే పత్రిగారు ఏం చెప్పడం జరిగింది అంటే, మనం ఏం చేయాలి అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్తే ఒక టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే 10 అడుగులు కనపడుతుంది. 10 అడుగులు వెళ్ళాక మళ్ళీ టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ 10 అడుగులు కనపడుతుంది. మనం ఒకటేసారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా టార్చ్ లైట్ వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము ఈ మార్గంలోకి వచ్చామో అప్పుడు మనము ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, అంత మాత్రమే ఆలోచించాలి, అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఆ మాట వినగానే నా నెత్తిన ఒక 1000 కిలోల బరువు దించేసినట్టు అనిపించింది. నేను ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో, పత్రిగారి దగ్గర ఆ క్లాస్ వినడం జరిగిందో అప్పటి నుంచి నేనేం చేయడం జరిగిందంటే ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి అని అంత మాత్రమే ఆలోచించేవాడిని. మరి మొట్టమొదలు నేను ధ్యాన ప్రచారం మొదలు పెట్టేటప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ లేదు. నేను మా అమ్మా నాన్నని కాదు అని చెప్పి ఉద్యోగం చేయకుండా ఈ ధ్యాన ప్రచారము అని చెప్పి బయటికి రావడం జరిగింది. నాకు ఎవరినైనా ఒక రూపాయి అడగాలి అంటే మొహమాటం. నేను ఆర్థికంగా ఇందులోకి వచ్చి కూడా ఏమయ్యాను అంటే వీక్ అయిపోయాను. ఇంకా ఏం చెప్పాలి అంటే డబ్బులు లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒకానొక సందర్భంలో పత్రిగారు నన్ను చూసి, అరే నాకెందుకో నిన్ను చూస్తుంటే సస్తాయేమో అనిపిస్తుంది, నువ్వు అవసరమైతే ఒకడిని సంపనైనా సంపు కానీ నువ్వు మాత్రం సావకరా అని చెప్పిండనమాట. నాకు ఈ మాట విన్నాక ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మరి నేను ఏదైనా సరే ఏంటి అంటే ఇందులో సాధించి తీరాలి అనేది నాకు అర్థమయ్యింది. ఇంకొక సందర్భంలో ఎలా ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండడానికి తినడానికి ఏ లోటు జరగదు. అది ఎప్పుడైనా సరే ఒక ఆత్మజ్ఞానికి ప్రపంచమంతా తలకిందులైనా ఏ లోటు జరగదు అని చెప్పి ఇంకా ఏమన్నాడు అంటే పత్రిగారు, ఎవడయ్యా పిరమిడ్ మాస్టరు అంటే క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి నేను ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడు కూడా ఏదో అవసరాలకి సరిపడు ఈ రోజుకి రేపటికి ఉంటుంది. కానీ అప్పటికి ఇప్పటికీ నేను చేసే పని, అప్పటి నా ఆర్థిక స్థితి, ఇప్పటి నా ఆర్థిక స్థితి అనేది కూడా చాలా చాలా మార్పు అనేది కలగడం జరిగింది. అలాగే ఇంకొక సందర్భంలో నాకు అనిపించింది, నేను ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు నా దగ్గర స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్ని సేల్స్ చేస్తూ ఉంటాను.
మామూలుగా తటవర్తి రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వాళ్ళతో తిరగడం, మిగతా టైంలో ఇండివిజువల్గా తిరగడం, పత్రి గారి ప్రోగ్రాంలో బుక్ స్టాల్స్ పెట్టడం అనేది నేను చేస్తూ ఉంటాను. చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఒకడు కిరణ్ అని నాకు బాగా హెల్ప్ చేసేవాడు. వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే వాడికి నేను రూమ్లో షెల్టర్ ఇచ్చాను. వాడు నేను ఊర్లు తిరిగినప్పుడు నా పనులన్నీ చేసి పెట్టేవాడు. కొద్ది రోజులైనాక ఏమైంది అంటే వాడికి ఉద్యోగం వచ్చింది. వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్గా నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ మళ్ళా లోపల ఈడిపోతే నా పనులన్నీ ఎవడు చేస్తాడు అని చిన్నగా ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్తో ఉన్నప్పుడే పత్రికారిని కలిశాను. అప్పుడు పత్రికారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, ఒకటి పోతే రెండు వస్తాయి, రెండు పోతే నాలుగు వస్తాయి, నాలుగు పోతే ఎనిమిది వస్తాయి అన్నాడు. ఈ మాట విన్నాక మళ్ళీ అనిపించింది, ఈడు పోతే ఇంకొకటి ఎవడో వచ్చేటోడు ఉన్నాడు, ఇంకొకటి ఏదో జరుగుతుంది అని చెప్పి నాకు అనిపించింది. ఆ తర్వాత శ్యామల మేడం అని ఒక పెద్ద ఆవిడ, బ్రాహ్మణ్స్, మరి అంటే ఇక్కడ కులాల ప్రస్తావన మనం ఏమేమి తీసుకురాం, కానీ అక్కడ ఆమె చక్కటి భోజనం. మరి ఒక అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు, ఒక అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, అమ్మాయి ఢిల్లీలో, ఇంకొక అబ్బాయి లండన్లో ఉంటాడు. బాబు, నువ్వు నా ఇంట్లో ఉంటావా? నాకు డబల్ బెడ్రూమ్ ఉంది, ఒక రూమ్లో నేను ఉంటా, ఒక రూమ్లో నువ్వు ఉండు. అవసరమైనప్పుడు ఇద్దరం కలిసి తిరుగుదాము, నీకు నచ్చినప్పుడు నువ్వు తిరుగు. నేను మా పిల్లల దగ్గరికి పోయినా నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండు అని చెప్పి ఆవిడ నన్ను చూసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వచ్చానో నాకు తిండికి గొడవ లేదు, రూమ్ రెంట్కి గొడవ లేదు. అరే పత్రికారు భలే చెప్పాడు, భలే వచ్చింది, ఒకటి పోతే రెండు వస్తాయి, రెండు పోతే నాలుగు వస్తాయి. మరి ఆ తర్వాత ఇంకొక మేడం సార్ వాళ్ళ ఇంట్లో ఒక 1 year ఉండడం, తర్వాత ఇప్పుడు నేను రెంట్ పే చేసుకోగలిగి నేను ఉండగలగడం. మళ్ళీ ఇలా తిరుగుతున్నప్పుడు మొదట్లో అందరు నన్ను అడిగేవాళ్ళు, ఉద్యోగం చేయవా, ఉద్యోగం చేయవా అని అడిగేవాళ్ళు. మూడోసారి నాలుగోసారి తిరుగుతూ ఉంటే ఉద్యోగం చేయవా, ఉద్యోగం చేయవా అని అడిగేవాళ్ళు కాదు. ఏం అడిగేవాళ్ళు అంటే పెళ్లి చేసుకోవా, పెళ్లి చేసుకోవా అని చెప్పి అడిగేవాళ్ళు. మళ్ళీ అందరూ పెళ్లి పెళ్లి అంటున్నారు, ఏం చేయాలని చెప్పి పత్రి సార్ దగ్గరికి పోయినాను. ఏం చేయాలని పత్రి సార్ దగ్గరకు పోతే పత్రి సార్ ఆ పక్కన చెప్తున్నాడు, పక్కన మాస్టర్కి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అరే దేనికైనా టైం రావాలరా, టైం కోసం ఎదురు చూడడంలో నన్ను చూసి నేర్చుకోవాలరా అని చెప్పి చెప్పినాడు. తర్వాత నాకు అనిపించింది ఇది వాళ్ళకి చెప్తున్నట్టు లేదు, నాకు చెప్పినట్లుంది. సార్ నా పెళ్లి కావాలి సార్ నాకు అని చెప్పి అడుగుదామని పోతే, దేనికైనా టైం రావాలరా, టైం వచ్చినప్పుడు అవుతుంది అని చెప్పి నాకు కావలసిన సందేశం ఆయన నుంచి లభించింది అనేది నాకు అర్థమయ్యింది. తర్వాత మరి పత్రి సారు ఆయన శరీరాన్ని వదిలిపెడతాడనంగా ఒక 7 నెలల ముందు స్వయంగా పత్రి గారి సమక్షంలో నా పెళ్లి జరుగుతుంది, జీవితంలో అట్లాంటి రోజు ఒకటి వస్తుంది అని నేను అనుకోలేదు. మరి ఇంకొక సందర్భంలో కర్నూల్, నేను ఉండడం మామూలుగా హైదరాబాద్లో ఉంటాను, కానీ అప్పట్లో కర్నూల్ ప్రసాద్ గారు, నందవరం ప్రసాద్ గారు నాకు చాలా మంచి మిత్రుడు. పత్రి గారు ఎప్పుడు హైదరాబాద్ కర్నూలు వచ్చిన మదర్ పిరమిడ్కి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. మరి నేను సార్ని కలవడానికి పోయేవాడిని. సారు నైట్ రూమ్లో ఉన్నప్పుడు నన్ను ఉంచేవాడు. శ్రీకాంత్ ఉంటే ఇంకా ఏ గొడవ లేదు, ఇంకా సార్ గురించి మనం ఆలోచించుకోవాల్సిందే లేదు, మిగతా పనులన్నీ మనం చూసుకోవచ్చు అని చెప్పి పత్రి సార్ రూమ్లో నన్నే ఉంచేవాడు అనమాట. అన్నాక మొదట్లో బాబు బాబు అనేవాడు, తర్వాత మెల్లిగా ఎవరు నువ్వు ఏంటి అని ఆయన పలకరించడం జరిగింది. ఆయన పలకరించడం జరిగాక నా గురించి అంతా నేను చెప్పుకున్నాను. చెప్పుకున్నాక ఓ కాన్సెప్ట్ చెప్తాను వింటావా, చెప్పండి సార్ అన్నాక ఏమన్నారు అంటే పత్రి గారు, రాక్షసత్వము అంటే వేరే, అధర్మము అంటే వేరే. ఒక జీవిని చంపి తినడం అదేమవుతుంది అంటే రాక్షసత్వం అవుతుంది. మరి అధర్మం అంటే ఏంటి అంటే వస్తే ఇస్తా. చాలామంది ఎలా ఉంటారు అంటే, కొంతమంది తిరుపతి వెళ్తారు, ఏంటంటే అక్కడ కండిషన్లు పెడతారు వెంకటేశ్వర స్వామికి. ఏమని కండిషన్ పెడతారు అంటే, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే, మా అమ్మాయి పెళ్ళైతే, నాకు వ్యాపారంలో కలిసి వస్తే, నాకు ప్రమోషన్ వస్తే నీకింతిస్తా. వస్తే ఇస్తా అంటే అదేమైతుంది అంటే వ్యాపారం అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే అధర్మం అంటాము. సృష్టి సిద్ధాంతం ఏంటి అంటే ఇచ్చి పుచ్చుకోవాలి. మరి మొదలు ఏం చేయాలి అంటే ఇవ్వాలి,
తర్వాత ఏం చేయాలి అంటే ఏమొచ్చిందా అని చెప్పి చూడాలి. అది సృష్టి ధర్మం. సృష్టి ధర్మంలో ఉన్న వాళ్ళని ఏమంటాము అంటే గురువులు. ఈ సృష్టిలో ఇంకొక పరమ ధర్మం ఉంది. అదేంటి అంటే ఇస్తూనే ఉండాలి. అసలు రావడం పైన కూడా దృష్టి పెట్టకూడదు. అలా ఇస్తూనే ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే పరమధర్మం. మరి పరమధర్మంలో ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే పరమ గురువులు. నువ్వు లఘువా, నువ్వు గురువా, నువ్వు పరమ గురువా అని ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు తెలిస్తే చాలు. ఎంత బాగా అనిపించిందో ఆ కాన్సెప్ట్. ఇంకొకసారి 2014లో పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆఖరి రోజు ప్రచారానికి పత్రిగారు ఉదయాన్నే శ్రీకాళహస్తి, తర్వాత మధ్యాహ్నం తిరుపతికి వచ్చారు. మరి నేను ఆ ముందు రోజు చిత్తూరులో ఆదివారం వన్డే వర్క్షాప్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ చిత్తూరు వాళ్ళు చెప్పారు పత్రిసారి తిరుపతి వస్తున్నాడు. మరి నేను అనుకున్నాను ఇంకా చిత్తూరు నుంచి బెంగళూరు వ్యాలీ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, బెంగళూరు వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు ఒకరోజు గ్యాప్లో పత్రిగారు తిరుపతి వస్తున్నారని తెలిసాక నేను తిరుపతి వెళ్ళి పత్రిగారిని కలిసి మళ్ళీ బెంగళూరు వెళ్దాము అనుకున్నాను. ఓ రోజంతా పత్రిగారి ప్రోగ్రాంలలోనే నేను పాల్గొంటూ ఉన్నాను. మరి కంచి రఘురాం గారు తిరుపతి పిరమిడ్ మాస్టర్, ఆయన అప్పుడు వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టాడు. పత్రిగారు ఓపెనింగ్ చేశాడు. పత్రిగారు ఓపెనింగ్ చేసి అంతా అయిపోయి కిందికి వచ్చి హాల్లో కంచి రఘురాం గారి పక్కన కూర్చొని ఉంటే నేనేం చేసిన అంటే సార్కి ఎదురుగా కింద కూర్చున్నా. కింద కూర్చుంటే పత్రిగారు నన్ను అడిగారు, ఏం సంగతి అన్నాడు. సార్ నేను చిత్తూరులో వన్డే వర్క్షాప్ చేశాను సార్, నిన్నే వన్డే వర్క్షాప్ అయిపోయింది. అయిపోయాక అటు నుంచి అటే బెంగళూరు వ్యాలీ వెళ్దాం అనుకున్నాను. మీరు వస్తున్నారు అని మిమ్మల్ని చూడడానికి వచ్చాను సార్ అన్న. అవునా అన్నాడు. అన్నాక నేను కూడా పిరమిడ్ వ్యాలీనే వెళ్తున్నా, రా కలిసి వెళ్దాము అన్నాడు. మరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే పత్రిగారు దగ్గరికి రావడం వల్ల హాయిగా పత్రిగారితో కలిసి నేను బెంగళూరు వ్యాలీ వెళ్ళొచ్చు కదా అని. మరి అప్పట్లో తిరుపతిలో భీమాస్ రఘు హోటల్ అని ఉంటుంది. ఆ భీమాస్ రఘు హోటల్లో ఎప్పుడు తిరుపతి వచ్చినా పత్రిగారికి అదే రూమ్ ఇస్తారు. మరి నేను కూడా ఆ రూమ్లోకి వెళ్ళిపోయి డిన్నర్ అయిపోయాక అందరూ కాళ్ళు నొక్కుతూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు జారుకుంటున్నాం. చివరికి వచ్చేసరికి నేను పత్రిగారు ఇద్దరమే ఉన్నాం. నేను కూడా నొక్కి కొద్దిసేపు ఏం చేసిన అంటే పోయి సోఫాలో కూర్చున్నా. సోఫాలో కూర్చుంటే నాకేం ధ్యానం చేయాలనిపించట్లేదు, కానీ బాగా అలసిపోయినా నిద్రపోదాము అంటే నిద్ర రావట్లేదు. సోఫాలో కూర్చుంటే పత్రిగారు లేచి నన్ను లేపి పడుకోవాలంటే వచ్చి నా పక్కన పడుకో అని చెప్పి చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను హాయిగా పోయి పత్రిగారి దగ్గర పడుకున్నాను. కళ్ళు తెరుస్తాను, పత్రిసారిని చూస్తాను, మళ్ళీ కళ్ళు మూస్తాను, కళ్ళు తెరుస్తాను, మళ్ళీ కళ్ళు మూస్తాను, పత్రిసారిని చూస్తాను. నాకు నిద్రనే పోలేదు. ఎంతసేపు పత్రికారిని చూడడమే సరిపోయింది. మరి ఇంక మరుసటి రోజు ఉదయాన్నే 5ంటికి లేచి స్నానం చేసి మా బట్టలు వేసుకొని కరెక్ట్ షర్ట్ ఆఖరి బటన్ పెట్టుకుంటున్నా, రా అని వచ్చి కూర్చో అని హాయిగా పత్రిసారు నేను ఆ, ఇద్దరమే 5 నుంచి 7 దాకా గడిపాక మెల్లిగా అందరు రావడం. మరి పత్రికారితో అలా గడిపాక ఆ మరుసటి రోజు అయితే నా మొహం ఒక ట్యూబ్ లైట్ వెలిగినట్టు వెలిగిపోతుంది. మరి ఏంటో తెలియదు. ఆయన సమక్షంలో అలా గడపగానే ఏమవుతుంది అంటే మనకు కావాల్సింది ఆటోమేటిక్గా ఆయన నుంచి వస్తుంది. మరి పత్రిగారు ఆయన దగ్గర ఒక సముద్రం అంత జ్ఞానం ఉంటే కనీసం నా జీవితంలో ఒక నీటి బొట్టంత జ్ఞానం నేను సంపాదించినా కూడా మరి నా జీవితం ధన్యమైందనే చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఒక తెలుగు వాడిగా ఇంత అనుబంధంగా మామూలుగా నెలకు ఒకసారి 2 సార్లు పత్రికతో కలిసి ఎన్నోసార్లు ఎంతో ప్రయాణం చేసేవాళ్ళం. మరి ఆయన చెప్పేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి.
ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. చాలా నవ్వించే విధంగా ఉంటాయి. అలాగే సత్యవంతమైన మాటలుంటాయి. ఇంకా చెప్పాలి అంటే పత్రి గారు చెప్పేవన్నీ 90% సమాజానికి విరుద్ధంగానే ఉంటాయి. మరి మాంసం తినొద్దు, ఆత్మే భగవంతుడు. మరి ఆయన చెప్పినవి అర్థం అవ్వాలి అంటే మన బుద్ధి స్థితి అనేది ఎంతో ఎంతో పెరిగి ఉండాలి. ఇంకొక సందర్భంలో ఏమైంది అంటే వరంగల్‌లో పత్రి గారి ప్రోగ్రామ్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే హైదరాబాద్ ప్రయాణం అయినాము. హైదరాబాద్ ప్రయాణం అయినప్పుడు మధ్యలో ఆలూరులో టిఫిన్ చేసి, ఆలూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే మధ్యలో కొలనుపాక అని ఒక జైన్ టెంపుల్ ఉంది. ఆ జైన్ టెంపుల్ ఉంటే నాకిది తెలుసు. మా అన్నయ్య గారు వరంగల్‌లో చదువుతున్నప్పుడు రెగ్యులర్‌గా నేను ఈ టెంపుల్‌కి వచ్చేవాడిని. చాలా బాగుంటుంది అని చెప్పి ముందుకెళ్తున్నాము. వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయితే ఆ డ్రైవర్ రాజుకి చెప్పాడు. రాజు కార్ వెనక్కి తిప్పు, అందరినీ ఆ టెంపుల్‌కి తీసుకెళ్దాం, టెంపుల్ చూపిద్దాము. 10 నిమిషాలు టైం ఇస్తాను. మీరెళ్లి టెంపుల్ చూసి రండి అని చెప్పి పత్రి గారు చెప్పడము. మరి మేమంతా వెళ్లి టెంపుల్ చూసి మళ్ళీ 10 నిమిషాల్లో కార్ ఎక్కేయడము. మళ్ళీ రోడ్డుపైకెళ్తే ట్రాఫిక్ అంతా క్లియర్‌గా ఉంది. అప్పుడు పత్రి సార్ అంటాడు, అరే నేను మీకు ఈ కొలనుపాక టెంపుల్ చూపియకపోతే ప్రకృతి ఏం చేసింది అంటే ట్రాఫిక్ జామ్ చేసింది. ఈ గడ్డంగాడు మీకు కొలనుపాక టెంపుల్ చూపియలేదు అని. నేను మళ్ళీ మీకు కొలనుపాక టెంపుల్ చూపియగానే మళ్ళీ రోడ్డుపైకి రాగానే ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యిందిరా అని చెప్పి చెప్పడం. అలా చాలా నిజంగా ఒక ఒక మనిషిని ఎలా చూడాలి? మరి ఎప్పుడు కూడా ఆయన దేహస్థితి, మనస్సు స్థితి అనేది చూడడు. ఆయన ఆత్మస్థితి అనేది చూస్తాడు. మామూలుగా చాలామంది గురువులు ఏంటంటే చాలామంది డబ్బులున్నోళ్ళకి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా చెప్పాలి అంటే పత్రికారు డబ్బులు లేనోళ్ళ దగ్గరే ఎక్కువసేపు గడుపుతాడు. మరి వాళ్ళు అబ్బాయిలా, అమ్మాయిలా, అందంగా ఉన్నారా లేదా అని కాదు. వాళ్ళ ఆత్మస్థితిని బట్టి మరి ఆయన ప్రవర్తించాడు. మరి ఆయన చెప్పేదంతా కూడా ఆత్మకి సంబంధించిన జ్ఞానం. మరి అందరినీ కూడా జ్ఞానవంతులుగా చేయాలనేదే ఆయన తపన. మరి ఆయన జీవితం ఎలా అంటే ఒక చరితార్థం. మన మనవళ్ళు, ముని మనవళ్ళు వచ్చినా కూడా మనం గర్వంగా పత్రి గారితో తిరిగాము అని చెప్పి చెప్పుకునే ఆహ్, గొప్ప మనిషి అని చెప్పి చెప్పొచ్చు. ఆయన మరి ఇప్పుడు మనం ఒక వెంకటేశ్వర స్వామి ఆయన లేకపోయినా గుర్తు తెచ్చుకుంటున్నాం. షిరిడి సాయిబాబా ఆయన లేకపోయినా గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళంతా సద్గురువులైతే పత్రి గారు ఒక అవతార పురుషుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయనకేమీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక లక్ష్యం కోసం ఏం చేయడం జరిగింది అంటే, ఈ భూమిపైకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఒక లక్ష్యం కోసం ఈ భూమిపైకి వస్తారో, వాళ్ళని ఏమంటున్నాము అంటే, మనం అవతార పురుషులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి నాకు ఈ మార్గంలోకొచ్చాక ఒక 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఏం తెలిసింది అంటే, నాకేమీ తెలియదు అన్న విషయం నాకు తెలిసింది. ఇలా తెలుసుకుంటూ పోతూ ఉంటే, తెలుసుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు అనేది నాకు అర్థమయ్యింది. ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పి నాకు పత్రి గారిని చూశాక అర్థమయ్యింది. ఏంటో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ సమక్షంలో ఒక అరగంట, గంట గడిపితే ఒక తెలియని ప్రశాంతత, ఒక తెలియని శక్తి. అలా చూస్తూ ఉంటే కూడా ఆయన చెప్పకపోయినా ఎన్నో ఆయన విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మరి ఆయన అందించిన జ్ఞానం చెప్పాలి అంటే నెలలు, రోజుల తరబడి కూడా చెప్పొచ్చు. అంత జ్ఞానం ఆయన మనకి బోధించడం అనేది జరిగింది. మరి ఏ సొసైటీ అయినా శిష్యులు శిష్యులుగానే ఉండాలి అంటుంది. కానీ పత్రి గారు మాత్రం ఇక్కడ ఎవరు శిష్యులు కాదు, అందరూ గురువుల్ని తయారు చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అన్ని సొసైటీలు ఆ దేశం బోయాయి, ఈ దేశం బోయాయి అంటారు. మరి పత్రి గారు అన్ని దేశాలు బోయాడు. మరి పల్లెటూర్లలో కూడా అద్భుతంగా ఉంది అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పి చెప్పొచ్చు. ఏ సొసైటీలైనా ఎప్పుడో ఒక్కసారి హడావిడి చేస్తాయి. పత్రి గారు నిరంతరం హడావిడే. ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనీయడు. అలా ఆయన ఉండగానే ఆయన
ఎంతో మంది గురువుల్ని తయారు చేశాడు. మరి అలాంటి మహానుభావుల సాంగత్యం మనకి లభించింది అంటే అది చాలా గొప్ప విషయం. మరి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఈ మార్గంలోకి వచ్చాక ఈ మార్గంలో ఉన్నతంగా ఎదిగే ప్రయత్నం అనేది చేయాలి. మరి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఆ, పత్రిజీ ఫిలిమ్స్ ఇది కంప్లీట్ మ్యాన్ ఎస్ సార్, టీమ్ ఎస్ సార్, ఎస్ మెంబర్స్ సార్. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగానే మీ దగ్గర నుంచి నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా వేరే విషయాలు తెలుసు కానీ ఈ విషయాలు తెలీదు. ఇంత దగ్గరగా మీరు పత్రి గారితో ఉండి సో చూసి నేర్చుకోవటం. అండ్ ఫ్రెండ్స్, నాకు ఒక విషయం తెలిసింది ఇవాళ ఏంటంటే మనకు పత్రి గారు ఏ విధంగానైనా సూచించొచ్చు. సార్ అన్నారు కదా ఇందాక, పెళ్లి కావాలి అని అనుకున్నప్పుడు దీనికి ఇంకా చాలా టైం ఉందని చెప్పారు. బట్ వీళ్ళు గ్రహించటం, ఆ విషయాన్ని వీళ్ళు గ్రహించటం అనేది ఎంతవరకు అది ఆషామాషి కాదు. నార్మల్ పర్సన్స్ అయితే మనం ఆయన నాకు కాదులే చెప్పింది అనేది పక్కకెళ్ళిపోతాము. బట్ ఇక్కడ ఒక ధ్యాని అయితేనే అది గ్రహించగలరు. సో నిజంగా సార్ సూపర్బ్. సార్‌తో మీరంత జర్నీ చేశారంటే నిజంగానే మాలాంటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి పుల్లే పుట్టుకొస్తదనమాట నిజంగా చెప్పాలంటే. ఒక జెలస్ ఫీల్ అవుతాము. అంటే జనరల్‌గా ఊరికే వెళ్లి మా టైమ్ వచ్చేటప్పటికి ఊరికే వెళ్లి కలవటం, కాసేపే ఉండటం, ఒక అరగంట కూడా ఉండటం అనేది ఉండదు. వచ్చేసేవాళ్ళం. బట్ మీరు అలాంటిది సార్‌తో ఉండటం దగ్గరగా మరి ఆయన ప్రేమను అందుకోవటం, ఆయన ప్రేమను చూసారు, ఆయన కేరింగ్ చూసారు, ఆయన కోపాన్ని చూసారు, ఆయన ఎలా మాట్లాడతారో చూసారు. సో ప్రతీదీ సార్ నిజంగా సూపర్బ్. థాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా సార్‌ని అడగాలనుకుంటే అడగొచ్చు. ఏదో చెప్పడానికి ఆ హర్ష గారిని మాట్లాడమన్నాడు. వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నది ఆమె ఒకతే, ఆ ధనా గారు హర్ష గారు. యాహ్! ధనా గారు మాట్లాడుతున్నారు. మేడం మాట్లాడాలి సార్, హర్ష. నమస్తే ధనా గారు. హర్ష ధనా సార్ చెప్పండి. మాట్లాడతారా? బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది మీ ప్రయాణం వింటుంటే. ఉమ్. నిజంగా రాత్రి మీరు అలా కూర్చుంటూ సార్ని చూస్తూ గమనిస్తూ ఆ, ఎంతో ఓపిక ఉండాలి. సో చాలా బాగుంది. చాలా చాలా నేర్చుకున్నారు. ఎక్కడ మన సార్ మీది? మాది తిరుపతి దగ్గర నాగలాపురం. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఈ మూమెంట్ లో? నేను చాలా సంవత్సరాలుగా ఉన్నాను. 6 సంవత్సరాలు అవుతుంది. ఉహుం. 6 ఇయర్స్‌గా ఉన్నాను. చూస్తుంటే మీలాగా మనం అంత టైం కేటాయించలేకపోయామే అని వింటుంటే. సో కానీ సెప్టెంబర్లో 16 నుంచి 21వ 22 తేదీ వరకు. వరకు ఉంది తిరుపతిలో యజ్ఞం. పిఎంసి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో. రెడీగా ఉన్నాం. ఉమ్. రెడీ సార్. అంటే ప్రోగ్రాంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారా? ప్రోగ్రాంకి యజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలు చేయడానికి రెడీగా ఉన్నారో నాకు అర్థం కాలేదు. సహాయం సగభాగం, ఎంజాయ్మెంట్ సగభాగం. అన్నీ, అన్ని అన్నీ. అన్ని. అన్ని రకాలుగా. మీరు తిరుపతేనా? తిరుపతి పక్కన? తిరుపతి పక్కన నాగలాపురం అని నగరి, నాగలాపురం అక్కడ. కానీ నేను చెన్నైలో ఉంటున్నా వర్కింగ్. మీరు ప్రాపర్ హైదరాబాదేనా? నాది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్. నేను ఇంకా 2005 నుంచి హైదరాబాద్. చదివింది ఉండేదంతా హైదరాబాద్. మీరు షేర్ చేసింది ఎలా ఉందంటే ప్రతి చిన్న పాయింట్ మాకు మనమే అక్కడ ఉన్నామా అన్నట్టు ఫీలింగ్ గా షేర్ చేశారు. చాలా ఎస్, బాగుందండి. నిజంగా కరెక్ట్. అవును ధన గారు. నేను సార్ చెప్తా అంటే ఆ ట్రాన్స్ లోకి వెళ్ళాను నేనైతే. ఆ, ఐ మీన్ సార్ ప్లేస్ లో మనం ఉన్నాం, శ్రీకాంత్ సార్ ప్లేస్ లో అన్నట్టుగా అనిపించింది. ఫీలింగ్ అలా కలిగింది కాసేపు. మిమ్మల్ని ఎప్పుడు సార్ కొట్టలేదా కోపంగా? మస్తు అవునా? కొట్టిండు మస్తు అది. కలిసింది. అంటే మీరున్న ఇచ్చిన టైంలో నేను అంటే ఎన్ని మింగాలి ఎన్ని చెప్పాలని చెప్పేసిన అంతే. నాకేదో అరగంట అన్నారని అరగంటకే క్లోజ్ చేసేసిన నేను. అవునవును, నిజం సార్, కరెక్ట్. ఉమ్. ఎస్ సార్, నాకు ఇంకా వెంకట్ సార్ ఇంకా టెస్ట్లు పెట్టారు తెలుసా. నేను అరగంట పొడిగించి కూర్చోబెట్టాను ఇక్కడ. అర్థం 10 మినిట్స్ మేడం మీకు టైం ఇచ్చేది. 10 మినిట్స్ లో ఏం చెప్పాలో చెప్పని అని అంతే. ఎంతసేపు చెప్తారు అనుకున్నారు నేర్చుకున్నది అని చెప్పారు. లేదు సార్, హాఫ్ 10 అన్ అవర్ మినిట్స్ అవుతుందా కానివ్వండి అని చెప్పారు. 10 మినిట్స్ లో ఒకటి రెండు విషయాలు చెప్పగలుగుతారేమో.
అంతే. ఇది 1 అవర్ ఇచ్చినా, ఇంకొక 2 అవర్స్ ఇచ్చినా గూడా మనం ఇలా కంటిన్యూ చేయొచ్చు. అందులో దట్టు సీనియర్ మాస్టర్స్‌ని పిలిస్తే ఇంకా ఎక్కువుంటాయి గదండీ సార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలు అలాంటివన్నీ. ఇవి ఇంకా చిన్న శ్రీకాంత్ చిన్నవే. ట్రెక్కింగ్‌లో అంటే ట్రెక్కింగ్‌లో మీ అనుభవాలేంటి? అంటే ఏం చేసేవాళ్ళు ఎక్కువ? ఏం చేసేవాళ్ళం? నడిచేవాళ్ళం. ఆ! అంతే, అన్ అడవులన్నీ పట్టుకొని నడుచుకుంటూ పోవడమే. కొండలు ఉంటే కొండలు ఎక్కడం అంతే. ఓకే. నేను ట్రెక్కింగ్ అమర్నాథ్ 18 కిలోమీటర్లు. అందరూ గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్లు ఎక్కితే నేను నడుచుకుంటూనే పోయినా. మహాతర్ బాబా కేవ్స్ కూడా ట్రెక్కింగ్ నేను కూడా నడుచుకుంటూనే పోయినా. అక్కడ కూడా అంటే అక్కడ గుర్రాలు ఏమి ఉండవులేండి. ఆ తర్వాత కేదార్నాథ్, అది కూడా 18 కిలోమీటర్లు నడవాలి. అమ్మో! అది కూడా నేను నడుచుకుంటూనే పోయినాను. అమ్మో! అమర్నాథ్ టూర్ పత్రి గారితో చేశాము. పత్రి గారు ఆ 14 రోజుల టూర్లో 4 రోజులు పత్రి గారితో గడపడం అనేది జరిగింది. ఆ ఆ ఏంటో ఆ హిమాలయాలు చూసే కొద్దీ, ఆ ప్రకృతిలో గడిపే కొద్దీ, ఇప్పుడు ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉండొద్దు, 4 కొండల మధ్యలో ఉంటాము అంటారు కదా. అలా అలా పత్రి గారి సమక్షంలో ప్రకృతిలో గడపడం చాలా నా నా బాడీలో చాలా చేంజెస్, ఆ ఎనర్జీ లెవెల్స్లో కూడా చాలా మార్పు అనేది తెలిసింది. ఇదైతే నిజం సార్. జస్ట్ మేము బుద్ధ పిరమిడ్‌కొచ్చి సార్‌ని కలిసి వెళ్తేనే కొన్ని చేంజెస్ వచ్చేవి. అంటే జస్ట్ కలిసి వెళ్తేనే. మరి ఆయనేం చెప్పాల్సిన అవసరంలా. ఆయన దగ్గర ఉండి కాసేపు చూసి ఆయన ఇస్తే మెసేజ్ ఇస్తారు, స్పీచ్ ఇస్తారు. లేదంటే ఊరికే కలిసి వెళ్ళటమే అంతే. దానికే ఎన్ని చేంజెసో అబ్జర్వ్ చేసుకుంటే గనక. సో, మీలో ఇంకా హర్ష హర్ష గారు మాట్లాడతారా? మాట్లాడారు. ఆ! నమస్తే సార్. మీరు నమస్తే పత్రి సార్ దగ్గర అంటే గడిపిన ఇన్నాళ్ళు ఎప్పుడైతే మీరు వెళ్లి ఉన్నారో, అతని నుంచి ఏం పొందగలిగారు మీరు? అంటే మేడం. నేను అంటే ఒక మాటలో అతని నుంచి ఏం పొందారు అని చెప్పి నా క్వెషన్. పత్రికారితో పొందేది ఏది కూడా బయటికి కనపడదు. మార్పు హ్మ్. అనేది మన అంతర్గతంగా మన మనస్సులో వస్తూ ఉంటుంది అన్నమాట. ఆయన హ్మ్. ఆరాలో గడపగానే ఒక ప్రశాంతత, అన్నీ మర్చిపోయి ఒక జీరో మైండ్ స్టేట్ అనేది వస్తూ ఉంది. హ్మ్. మీరు నన్ను ఏమడిగారో నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు. ఆయన నుంచి ప్రతిసారి నేర్చుకుంటూనే ఉంటాము. ఎలా నేర్చుకుంటూనే ఉంటారు. మాట్లాడాలి, ఇంకా జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి. హ్మ్. ఉమ్. ఎప్పుడు నోరు ఇప్పాలి, ఎప్పుడు నోరు ఇప్పకూడదు, ఎప్పుడు ఆలోచించాలి, ఎప్పుడు ఆలోచించకూడదు. ఉమ్. ఒక 10 మంది ఉన్నప్పుడు సందర్భానుసారంగా ఎట్లా ఒక్కొక్క సందర్భంలో ఎలా మాట్లాడాలి. హ్మ్. మీరు అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారా అండి? ఇదే జాబ్, ఇంకేం జాబ్. అంటే దైనందిక జీవితంలో అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ఏం చేస్తారు? మొత్తం కంప్లీట్ స్పిరిచువాలిటీయేనా? లేకపోతే నా స్పిరిచువల్ క్వెషన్ బుక్స్ ఉంటాయని చెప్పాను కదా. పత్రికారి ప్రోగ్రామ్ లో బుక్స్ బుక్ సేవ్ స్టాల్స్ పెడుతూ ఉంటాం. చేసుకుంటానని చెప్పారు. ఆ! కాల్ బుక్ పెట్టాను. స్టాల్స్, పత్రికారి ప్రోగ్రాంలలో బుక్ స్టాల్స్ పెడుతూ ఉంటానని చెప్పాను కదా. ఓకే. ఓకే. నా హ్మ్. దగ్గర అన్ని పిరమిడ్స్, స్పిరిచువల్ బుక్స్ ఉంటాయన్నమాట. బుక్స్ ఉంటాయి. హ్మ్. మీదెక్కడ మేడం? మాది మియాపూర్ అండి. ఓ, హైదరాబాదేనా? హైదరాబాదే సార్ మీ అప్పుడే. హైదరాబాద్. హ్మ్. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్‌నే. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ధ్యానంలో? నేను 2010 నుంచి స్టార్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నమాట. ఉమ్. మరి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను. నేను అసలు అంటే లైమ్‌లైట్‌లోకి ఎప్పుడు రాలేదు. సోషల్ మీడియాలోకి ఎప్పుడు రాలేదు. మామూలుగా అంటే నా స్టడీ చేయడం గానీ, లేకపోతే ఫ్యామిలీని చూసుకోవడం గానీ అందులో. క్లాసెస్ ఎప్పుడు చెప్పలేదు నేను బేసిక్‌గా. ఇదే చెప్పడం స్టా అనేది ప్రోగ్రాంలలో, పత్రికారి ప్రోగ్రాంలలో ఎక్కడ పాల్గొనలేదా అంటున్నాను. పాల్గొన్నాను చాలా సార్లు. కాకపోతే అంటే అదే జనాల మధ్యలో ఉంటాం కాబట్టి. ఓకే. యెస్. థాంక్ యూ వర్ష. సార్ థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సార్.